ఆ, అందరికీ నమస్కారం. సో ఈ రోజు సెప్టెంబర్ 17th. సో సెప్టెంబర్ 17th అంటే తెలంగాణ రాష్ట్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మీకు అందరికీ తెలుసు. సో ఒకప్పటి తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ సంస్థానంలో విలీనంగా ఉండేది. తెలంగాణ, కర్ణాటక ప్రాంతంలో ఒక ప్రాంతం, మహారాష్ట్రలోనే ఒక ప్రాంతం. సో ఈ మూడు ప్రాంతాలు కలిపి హైదరాబాద్ సంస్థానం అనే పేరుతో ఉండేది. సో చాలా కాలం హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం ప్రభువులు, నిజాం రాజులు ఎంతో వేదనతో ఈ ప్రజలను బాధపెట్టి ఎంతో నిరంకుశంగా ప్రజలకు హక్కులు లేకుండా పరిపాలించారు. ఆనాటి పరిపాలనను కమ్యూనిస్టు యోధులు ఎంతో మంది ప్రాణాలు వదిలిపెట్టారు ఈ పోరాటంలో. సో దీని గురించి తెలుసుకునే ముందు సార్ పేరు ఉజ్జిని రత్నాకర్ రావు సారు, సిపిఐ సీనియర్ నాయకులు. సో సారు ఈరోజు ఒక ఆర్టికల్ రాశాడు దిశా పత్రికలో, చాలా బాగుంది తెలంగాణ సాయుధ పోరాటం గురించి. సో దాని గురించి అడుగుతామని సార్ టైం అడిగితే మనకి ఇమీడియట్ గా కేటాయించారు కూడా. సార్ నమస్కారం సార్, థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, తెలంగాణ గురించి మీకు కమ్యూనిస్టులకు ఉన్నంత హక్కు, కమ్యూనిస్టులకు ఉన్నంత దీని గురించి పోరాటం గురించి తెలిసినంతగా ఎవరికి తెలియదు సార్. అది మీ పేటెంట్ రైట్ కూడా నిజంగా చెప్పాలంటే. సో తెలంగాణ ప్రజెంట్ గా విలీనమా విమోచనమా సార్ మీ వర్డ్ లో చెప్పాలంటే? మొదట తెలంగాణ నైజాం హైదరాబాద్ స్టేట్ అంటారు దాన్ని. నైజాం పాలనలో ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానం. భారతదేశంలో ఉన్నటువంటి 552 సంస్థానాలలో హైదరాబాద్ సంస్థానం అతిపెద్ద సంస్థానం. మిగతా సంస్థానాలు చిన్నవి. ఈ హైదరాబాద్ సంస్థానానికి ప్రత్యేకంగా సైన్యం, కరెన్సీ అంటే కరెన్సీ, సపరేట్ కరెన్సీ, రైల్వే, బస్సు, బార్డర్లో ఉన్నటువంటి పన్నులు వేసుకోవటం, పోస్టలు, అన్ని ప్రత్యేకంగా ఉన్నటువంటి సౌకర్యాలు ఉన్నాయి. ప్రత్యేకంగా నిబంధనలు, చట్టాలు ఉన్నాయి. ఇది హైదరాబాద్ సంస్థ. 500 మనకు బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి భారతదేశం సుదీర్ఘ పోరాటాల తర్వాత, స్వాతంత్రోద్యమాల తర్వాత 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చింది. అప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చితక అన్ని సంస్థానాలు వాళ్ళు విలీనమైపోయాయి. భారతదేశంలో విలీనమైపోయింది దాదాపు. ఒక హైదరాబాద్ సంస్థానమే విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు ఈ నైజాం సంస్థ. ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అయితే హైదరాబాద్ సంస్థల పరిస్థితులు మీకు ఒకసారి వివరించాలి. హైదరాబాద్ సంస్థానంలో పౌర హక్కులు లేవు, ప్రజాస్వామ్య హక్కులు అంతకన్నా లేవు, మాతృభాషలో బోధన విధానం లేదు. గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా దొరలు, దేశ్ముఖులు, భూస్వాములు, జాగీర్దారులు, తాబేదారులు, వాళ్ళ కింద ఉన్నటువంటి పటేల్ పటవారి వ్యవస్థ బాగా ఉన్నది. హైదరాబాద్ సంస్థానం 22,000 చదరపు కిలోమీటర్ల విషయాల్లో ఉన్న సంస్థానం. అంటే దాదాపు ఒక పెద్ద ఒక దేశమే అన్నట్టు. ఆనాడు 16 జిల్లాలు ఉండేవి హైదరాబాద్ సంస్థానం. మరాఠవాడ జిల్లాలు 5, కన్నడ జిల్లాలు 3, తెలంగాణ జిల్లాలు 8, మొత్తం 16 జిల్లాలతో ఉండేది. ఆనాడు జనాభా 1920 లెక్కల ప్రకారం భారతదేశంలో మొదటిసారి జనాభా లెక్కలు హైదరాబాద్ సంస్థానంలో జనాభా 1,64,00,000 ఉంది. 1,64,00,000లో తెలంగాణలో 8 జిల్లాల జనాభా 80 లక్షలు, 40 లక్షలు, కర్ణాటక 40 లక్షలు, కర్ణాటక 20 లక్షలు, మహారాష్ట్ర 40 లక్షలు. ఇంకొక 2 లక్షలకు పైగా ఇక్కడ గుజరాతీలు, వేరే రాష్ట్రాలు, పంజాబీలు, కొంత సిక్కులు, పార్సీ వాళ్ళు కూడా ఇక్కడ ఉండేటువంటి. అందుకోసమే హైదరాబాద్ సిటీ ఫ్రమ్ బిగినింగ్ నుంచి కాస్మోపాలిటన్ సిటీ అంటుంది. అవును సార్, ఉంటుంది. ఇది హైదరాబాద్ యొక్క సంస్థ. దీనికి 1,500 పైగా 1,500 జాగీర్దారులు ఉండేది ఇక్కడ. అటనే దాదాపుగా దొరలు, భూస్వాములు, దేశముఖులు అనేవాళ్ళు. అంటే 4,000, 5,000, 10,000 వరకు. అంటే విష్ణూర్ దేశముఖ్ వారికి 40,000కి పైగా ఎకరాలు ఉండేది 60 ఊర్ల భూమి.
గ్రామీణ వ్యవస్థ ఎట్టుందంటే ఆ. అణిచిబడబడి ఆ. వెట్టితో చేయబడి ఆ. 100% పేదలకు భూములు లేకుండా భూములు లేవు. కౌలు భూములు చేసుకుంటా ఉండేది. ఆ. 100% జనాభాతోనే ఇవ్వతుండేది. అవును. తర్వాత హైదరాబాద్ ముఖ్యంగా నైజాంకు ప్రత్యేకంగా సర్ఫకాస్ పేరుతో ఆ. హైదరాబాద్ సరౌండింగ్ ఉన్నటువంటి ప్రస్తుతం రంగారెడ్డి అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో అవును. పాటు మున్సిపాలిటీ ఇవన్నీ కూడా ఆ. దాదాపుగా 5.5 లక్షల పైగా ఎకరాలు నైజాంకు ఆయన సొంత ఖర్చుల కోసం కూడా ఉంటుండే ఆయన అందువల్ల ఉంటుండే. ఇది దీన్ని 1947 స్వాతంత్రం ఆగస్టు 15వ నాడు 3 రంగుల జెండా ఎగిరే పరిస్థితి లేదు హైదరాబాద్ లేదు. ఆనాడు మొదటిసారిగా హైదరాబాద్ లో 1939లో ఏర్పడిన హాల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్, 1941 ఏర్పడిన హాల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్, అదే విధంగా ఆంధ్ర మహాసభ అంటే 1930 నుంచి రాను అది రాజకీయ స్వరూపం తీసుకుంది 1941 అష్టమాంధ్ర మహాసభలో. 1944 భువనగిరి మహాసభ వరకు అది పూర్తిగా కొంచెం రాజకీయ హక్కుల గురించి, ప్రజాస్వామ్య హక్కుల గురించి, తర్వాత దున్యవానికి భూమి గురించి ఇటువంటి కొన్ని హక్కులను కోరుకుంటూ వచ్చి రాజకీయ తీర్మానం చేసినారు. ఇది అందుకోసమే విలీనమా విమోచనం అంటే అన్ని సంస్థలు విలీనమైనప్పుడు దీన్ని ఎందుకు విమోచనం చేస్తున్నారు అనేది క్వశ్చన్. అది కూడా దానికి కారణం 1945 నుంచి 1946 వరకు 1946 జూలై 4న విష్ణు దేశ్ముఖ్ యొక్క గుండాలు కడివెండిలో దొడ్డి కొమరయ్య దాన్ని హత్య చేయటం, అది దామాలుగా వ్యాపించడం, అంతోన్పై భువనగిరిలో తీసుకున్నటువంటి ఆంధ్ర మహాసభ నినాదంతో గ్రామ గ్రామాన మీరు రైతు సంఘాలు, కూలీ సంఘాలు, ఆంధ్ర మహాసభ శాఖలు పెట్టడం, ఆ విధంగా పెట్టడం బాగా జరిగింది. ఎప్పుడైతే ఆ దానావళి వ్యాపించిందో మొత్తం మీద ఎక్కడికక్కడే ఆ రోజు చుట్టూ 40 గ్రామాల నుంచి విడుకో కడివెంటికి చేరుకోవడం పెద్ద ఎత్తున జరగటం, వాళ్ళందరూ కూడా దొరలు దా కంటిన్యూషన్ లో ఇంకా జరుగుతూనే ఉంది. విష్ణు దేశముకు ఎందుకు వచ్చిందంటే విష్ణు దేశముకు 60 గ్రామాలనే కదా, జనగామ తాలూకా, సూర్యాపేట తాలూకా, మానుకోట తాలూకాలు, ఈ 3 తాలూకాలు 60 ఊళ్ళల్లో వారి పెత్తనం ఉండేది. అందుకోసమే మొట్టమొదటి అక్కడి నుంచి వచ్చే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత ఈ విధంగా జరిగినటువంటి పరిస్థితి. ఓకే సార్. అయితే మేము అనేదంటే విలీనం అనే కాడ ఏంటంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు అసలు వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ స్వాతంత్ర మూవ్మెంట్ లో లేదు, హైదరాబాద్ మూవ్మెంట్ లో లేదు. అటు తర్వాత దీన్ని ఒక రాజకీయంగా ఎత్తుగా తీసి కమ్యూనిస్ట్ పార్టీలు విలీనం అనేది చేస్తున్న పేరుతో సర్దార్ పటేల్ గారు వచ్చి దీన్ని స్వాధీనం చేసుకున్నాడు. కాబట్టి దాని వాళ్ళు ఆ విధంగా వక్రీకరణ చేస్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాడు కేంద్రంలో హోమ్ మినిస్టర్, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఫస్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ హోమ్ మినిస్టర్, నెహ్రూ ప్రైమ్ మినిస్టర్. వీరు వచ్చి సైనిక చర్య ఎప్పుడైతే 10,000 గ్రామాలలో గ్రామ రక్షక దళాలు ఏర్పాటు చేసి గ్రామ పరిపాలన మొత్తం వాళ్ళ చేతిలో తీసుకొని 10 లక్షల ఎకరాల భూములు పంచుతుంటే ఓహో ఇదంతా కమ్యూనిస్టులు అయిపోతున్నట్టుంది, ఈ రాష్ట్రం చేరిపోతుంది. ఆనాడు ధరలు భూస్వామి హైదరాబాద్ వారిపోతున్నారు. అప్పుడు దీనికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం చూసి దీన్ని ఎట్టైనా పోవాలని సైనిక చర్యకు కోరుకొని 1947 సెప్టెంబర్ 13న సైనిక చర్యకు. అయితే 1947 సెప్టెంబర్ 11న రావి నారాయణ రెడ్డి, ఆనాడు ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు రావి రెడ్డి, ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీకి సెక్రటరీగా ఉన్నట్టు పద్మవేలారెడ్డి, ఆల్ ట్రేడ్ యూనియన్ కు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ముగ్గురు కలిగి సంయుక్తంగా సమయం ఆసన్నమైంది, తక్షణమే సాయుధ పోరాటానికి దిగండి, ఆయుధాలు సేకరించుకొని అప్పుడు అది దాని వల్ల వచ్చింది. అయితే ఇప్పుడు దీన్ని వక్రీకరించే విధంగా చెప్తారు, వాస్తవంగా విలీనం అనేది చెప్పాల్సిన అవసరం. ఓకే సార్. సార్ ఇప్పుడు రావి నారాయణ రెడ్డి గురించి సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే సార్. ఎందుకంటే ఈ ఇంత గొప్ప పోరాటం అనేది చేయడం వల్లనే ఈ రోజు తెలంగాణ ప్రజలకు చాలా మందికి భూమి అనేది అప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఒక 10% చేతుల్లో భూమి ఉండేది. ఇప్పుడు చాలా మంది చేతుల్లో భూమి, సాధారణ ప్రజలకు కూడా భూమి ఉందంటే రావి నారాయణ రెడ్డి కృషి వల్లనే సార్. సో 1944లో రావి నారాయణ రెడ్డి
అధ్యక్షత ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడయ్యారు. సో అక్కడ చేసిన తీర్మానం మేజర్ గా చాలా టర్న్ తీసుకుంది సార్. సో సాయుధ పోరాటంగా టర్న్ తీసుకుంది. దాని తర్వాత పరిణామాలు ఎలా ఉండేది సార్? రావినారాయణ రెడ్డి అధ్యక్షుడైన తర్వాత ఎలా ఉండేది? రావినారాయణ రెడ్డి గారు అంతకంటే ముందే అష్టమాంధ్ర మహాసభ చిలుకూరులో జరిగింది 1941. ఓకే, దానికి అధ్యక్షత వహించారు. ఓకే, అష్టమాంధ్ర మహాసభకే. అందులోనే ఒక రాజకీయ టర్న్ తీర్పు ఏం చేశారంటే, గ్రామంలో ఉన్నటువంటి జమీందారు విధానానికి వ్యతిరేకంగా ఉద్యమించాలి, ఈ లేవిగళ్లకు వ్యతిరేకంగా సిద్ధం కావాలి. లేవిగల్ల వసూలు చేస్తుండేది, దీనికి వసూలు చేసేది విధానం ఉండాలి. అక్రమ పన్ను విధానం ఉండేది, వివిధ రకాల పన్నులు. ఆ పన్నులన్నింటినీ కూడా విధానంగా తీర్మానం చేశారు. అది 1946 వరకు వచ్చి తీవ్ర రూపం దానికి అధ్యక్షత భువనగిరిలో మహాసభను కూడా అధ్యక్షత వహించింది వారే. ఆ నుంచి పిలిపించింది. ఆ పిలుపులో ప్రధానంగా ఆ రోజు ఉన్నటువంటి గ్రామీణ దాదాపు 50,000 మంది పాల్గొన్నారు ఆనాడు. దానికి అందులో ప్రధాన నినాదం ఏముందంటే, గ్రామీణ ప్రాంతంలో దొరలు భూస్వాములు కౌలు భూముల మీద రక్షణ లేకుండా లేవిగల్ల వసూలు చేస్తుండ్రు, వెట్టి విధానం తీవ్రంగా ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కౌలు విధానాన్ని రక్షణ చేసి కౌలుదారులకు భూములు వంచే పద్ధతులు తీసుకురావాలి అనేది ఒక నినాదంగా తీసుకొచ్చిన. దాంతో పాటు వెట్టి విధానం బాగా ఉంది. ఆ వెట్టి కొట్టాలకు వ్యతిరేకంగా మనం ముందుకు రావాల్సినటువంటి. తర్వాత అంటరానితనం బాగా ఉంది. అస్పృశ్యులుగా హరిజనులు, ఈ అస్పృశ్యత నివారణకు వ్యతిరేకంగా, అంటరానితనానికి విధానానికి వ్యతిరేకంగా, తర్వాత వెట్టి చాకరి విధానానికి వ్యతిరేకంగా, లేవిగల్ల వసూలు చేసేదానికి విధానానికి వ్యతిరేకంగా మనం గ్రామాన ఆంధ్ర మహాసభ సంఘాలు పెట్టాలని పెట్టి కమ్యూనిస్ట్ పార్టీ నిషేధం ఉన్నది కాబట్టి వీళ్ళందరూ ఇందులో పనిచేస్తున్నారు. సోషలిస్ట్ భావాలు ఉన్న వాళ్ళు, కొత్త కాంగ్రెస్ భావాలు ఉన్న వాళ్ళందరూ ఈ సంఘంలో వేదిక అదే అన్నమాట. దాని మీద వచ్చింది. అప్పుడు రాజకీయ టర్న్ తీసుకొని ఇది 1944 మే 27-28వ తారీఖులో భువనగిరిలో 11వ మాసం. అది 1945 వరకు తిరిగి 46 వరకు తీవ్ర రూపం దాల్చింది. అదే కదా ఇప్పుడు దొడ్డి కుమార్ అంత ఉంటే 1941 లోపలనే బందకి కౌలు భూమి మీద పోరాటం చేసి కోర్టులో గెలిచిండు ఆయన. వాడిని నరికి చంపారు. దాని మీదనే బందకి చెందిన రక్తం అని ఆ విధంగా వస్తుంది. ఆ తర్వాత అంతకంటే ముందే లేవిగల్ల మీద ఇప్పుడు చిట్టాలైలమ్మ, చాకలైలమ్మ విష్ణుడు దేశం యొక్క భూమి కౌలుకు తీసుకొని చేసుకుంటుంది. 40 ఎకరాలు కౌలుకు తీసుకొని చేస్తాడు. ఆ భూమిలో వీడు ఏంటంటే విష్ణుడు దేశం ఒక తల్లి జానకమ్మ దొరసానండి, ఆమె యొక్క గుండాలు వాళ్ళ రక్షణతో తీసుకొచ్చి ఇళ్లకు తీసుకొచ్చి పోసుకోవాలని చూసింది. అది ఆంధ్ర మహాసభ నాయకులుగా కార్యకర్తలే తెలిసినటువంటి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, ఆట్ల రామచంద్రరెడ్డి గారు, కట్కూరు రామచంద్రారెడ్డి ఇలాంటి మహాశలు తెలిసిన వెంటనే వాళ్ళు ఈ వార్త దావాలంగా పోయి వెంటనే ఆమెకు రక్షణగా ఉండి ఆమెను కోసి తీసుకొచ్చి ఆమె ఇంట్లో పోసి రక్షణ ఇచ్చారు. అప్పుడు ఆమె ధైర్యం వచ్చి నా కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభకు అక్కడ శాఖ ఏర్పాటు చేసింది. దాదాపుగా 30 రోజులు దళాలు ఉంటూ భోజనాలు వండి చేసి అన్నట్టు కలువ గంజు చేసుకుంటూ మొత్తం మీద అన్ని గ్రామాల మీద అది. అందుకోసమే ఆమె వీరవంతి ఎందుకు అంటుంటున్నాం అంటే, దొరకు వ్యతిరేకంగా గ్రామాలు ఇవ్వండి ఒకటి. రెండోది వీళ్ళందరూ ఆమెకు రక్షణ ఇవ్వండి, ఆమెకి ఇంకా ధైర్యం వచ్చింది. అది దానికి ముఖ్యమైన సార్. ఇంకోటి, ఈ తెలంగాణలో బైరాన్పల్లి పోరాటం అనేది అది ఎప్పటికీ మర్చిపోని సంఘటన సార్. ఇప్పుడున్న ప్రజలకు, పిల్లలకు తెలుసో తెలియదు కానీ మీలాంటి వాళ్ళకు ఖచ్చితంగా తెలుసు. ఆ పోరాటం, ఆ చరిత్ర చదువుతుంటే మీకు రోమాలు నొక్కపరుస్తుంటది. ఒక గ్రామంలో 110 మంది 120 మంది ప్రజలు చనిపోయారంటే అసలు దాన్ని ఎలా అసలు వింటుంటేనే, ఆ చరిత్ర వింటుంటేనే మాకు కన్నీళ్ళు వచ్చాయి సార్. సార్ దాని గురించి మీరు ఒకటి ఇటువంటి కేంద్రాలు బహుశా నేను అనుకుంటాను నల్లగొండ జిల్లా, అటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలు ఆనాడు జనగాం తాలూకా, ఇటు రామన్నపేట తాలూకా, సూర్యాపేట తాలూకా, మానుకోట తాలూకా, ఈ తాలూకాలో గ్రామాలలో ఉన్నటువంటి దొరల భూస్వాములు పెట్టి తీవ్రంగా ఉన్నాయి. వారికి రక్షణగా కాసిం రజవి నాయకత్వాన ఒక
ప్రైవేట్ సైన్యం, ఉమ్, ప్రైవేట్ సైన్యం రజాకార్లు అంటారు, అవును. ప్రైవేట్ సైన్యం తయారు అవును. వాళ్ళకు రక్షణగా. అవును. ఈ ప్రైవేట్ సైన్యాన్ని రక్షించుకునేందుకు తిండి తిప్పలు ఆహారం ఆర్థికాంగులు మొత్తం మీద గ్రామాల్లో ఉన్నటువంటి దేశముఖులు అవును. చేస్తున్నారు. ఉమ్. వీళ్ళకు రక్షణగా వాళ్ళు వచ్చారు. వీళ్ళ ఏముందంటే ఎవరైతే గ్రామాల్లో రైతు కూలి సంఘాలు పెట్టుకొని భూములు వంచాలని చెప్పి, లేవుకలకు వ్యతిరేకంగా ఉండదని చెప్పి, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు కూలి సంఘాలు రైతు సంఘాల మీద పెట్టుకున్నటువంటి కార్యకర్తల మీద నిఘా పెట్టించి వాళ్ళందరి మీద దాడులు చేయటం, వాళ్ళందరూ తీసుకొని కోటగోడలని బంధించటం, ఈ విధానాలు చేయటం పెట్టింది. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బైరాంపల్లిలో తిరుగుబాటు జరిగితే ఈ రజాకర్ల మూక వాళ్ళకు అండగా ఉన్నటువంటి కాసిం రజ్వీ కింద ఉన్నటువంటి కాసిం రజ్వీ కింద 30,000 రజాకారులు ఉండేది సైన్యం, ప్రైవేట్ సైన్యం. అది 1946 వరకే 30,000. 1947 తెలంగాణ సాయుధ పిలిపించే వరకు అతని రజాకార ప్రైవేట్ సైన్యం 90,000కి పెరిగింది. 90,000. 1948 సెప్టెంబర్ 17 వరకు 13వ తారీఖు ఇండియన్ సైన్యం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి వరకు అతని 140,000 పెరిగింది. కానీ నిజాం సైన్యం ఎంత ఉండేది? 10,000 సైన్యమే. ఇది ప్రైవేట్ సైన్యం పేర్కొంటారు అన్ని ఊళ్ళలో. సార్ ఈ ప్రైవేట్ సైన్యం అకృత్యాలు అనేది మరీ ఘోరంగా ఉండేది. మరీ ఘోరంగా అక్కడ మహిళలను చేర్చటం, ఆ కార్యకర్తలు మొత్తం మీద కొట్టించటం, ఈతబరిగలు పెంచటం, బండలు మోపించటం, తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని పెట్టి చివరికి ఆ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల బట్టి దాడి జరిగింది. అక్కడ ఆ దాడికి కౌంటర్ గా వీళ్ళు తక్కువ సైన్యంలో ఉన్నారు మన వాళ్ళు, ఇది కమ్యూనిస్ట్ పార్టీ దళాలు, గెరిల దళాలు తక్కువ. ఆ కోపం మీద వాడు మొత్తం ఊరు మొత్తం సర్వనాశనం చేసి తగులబెట్టి చంపిన బైరాన్పల్లి ఘటన. అందుకోసమే చారిత్రకంగా ఎంత ఉందని ఏదో నాకు చారిత్రకంగా బైరాన్పల్లి ఘటన ఎందుకు ఫేమస్ జరిగిందంటే తీవ్రమైన నిర్బంధం పెట్టి దాదాపుగా 100 మంది పైగా 120 మంది ఒక ఊర్లో, ఒక చిన్న ఊర్లో అది జరిగింది. అది ఎప్పుడు జరిగింది? 1947లో జరిగింది ఘటన. తర్వాత 1947 సెప్టెంబర్ ఎప్పుడైతే సాయుధ పోరాటం పిలిపించినామో 1947 సెప్టెంబర్ 17 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు ఈ మధ్య కాలంలో మొత్తం అన్ని చోట్ల జరిగింది. మా కాడ గుండ్రాంపల్లి అని అక్కడ వానికి ఏజెంట్ గా ఉండు ఇస్మాయిల్ వాడి ఇట 56 మందిని చంపేసినటువంటి. ఏది మనకి గుండ్రాంపల్లి 56 మంది. ఇక్కడ రేణిగుంట, నీకు రేణిగుంట రామరెడ్డి అని పెద్ద చరిత్ర ఉంది. ఆడ 30 మంది దళంతో పెట్టి పనిచేస్తున్నాయి. పనిచేస్తారు మళ్ళీ రాకుండా దేవుడి పక్కన పెట్టాలి, మళ్ళీ దీని డిస్టర్బెన్స్ వస్తుంది. అక్కడ కూడా 30 మంది అంటే ఒకటి తెలంగాణ నాయకుడు చివరి దాకా పోరాడాడు. 30 మందిలో 29 మంది చనిపోయారు. చివరికి రామరెడ్డి కూడా, రామరెడ్డి మీద చారిత్రకం అన్నమాట. ఏది ఇక్కడ రేణిగుంట కాడ. ఈ విధంగా చాలా గ్రామాలు ఉన్నాయి ఈ విధంగా చేసిన. నేను నిన్న ఇవాళ మునుగోడుకి వెళ్ళి వచ్చిన. మా కొంపెల్ దగ్గర వీరమల్ల ఈ విధంగా చాలా చోట్ల. మా కాడ మల్లారెడ్డి పెళ్ళి అని దాన్ని చింతలపాలెం మండలం కేంద్రం ఉంటుంది. అక్కడ 1946 అక్టోబర్ తేదీ ఉంది. ఆ రోజు 8 మందిని చంపారు. అందులో మహిళలు కూడా 4 అక్కడ. చాలా కృత్యాలు జరిగాయి. కాబట్టి ఇవన్నీ ఘటనలో అది కూడా పెద్ద ఘటన. సో ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర అనేది ఎంతవరకు ఉంది సార్? నిజంగా చాకలైలమ్మ పోరాటం వీర వనిత. నిజంగా చెప్పాలంటే తెలంగాణకు వీర వనిత అంటే చాకలైలమ్మ. ఆమె పోరాటాలు చూస్తుంటే, ఆమె బుక్కు చదువుతుంటే రోమాలు నిక్కపడి. తెలంగాణ సాయుధ పోరాటం అంటేనే ఇది ఒక పెద్ద చరిత్ర సార్. అందులో చాకలైలమ్మ పాత్ర అనేది మర్చిపోలేనిది. ఇంకా ఆమె స్ఫూర్తితో మహిళలు ఏ విధంగా పోరాటం చేసేది? నేను ఒకటి దానికంటే ముందు కొలనుపాక అది ఏ విలేజ్ అంటారు. ఆ విలేజ్ లో
చేస్తున్నటువంటి విధానికి వ్యతిరేకంగా మొదటిసారిగా మోత్మిన్ సభ ఉంది, సాహెబ్ పేరు నాకు ఇంత, ఓకే ఓకే సార్. అతనికి వ్యతిరేకంగా ఆట్ల రామచంద్రారెడ్డి గారు, తర్వాత ఆట్ల లక్ష్మణరెడ్డి గారు అక్కడ పెద్దేయటం, తర్వాత ఆట్ల రామచంద్రారెడ్డి గారి తర్వాత ఆమెను 12 సంవత్సరాలు పట్టిన రుక్మిణి ఉండేది, ఆమె మా అట్లా సుశీలాదేవి గారు. ఓకే ఓకే సార్. వీళ్ళందరూ కూడా కమలాదేవి సుశీలాదేవి గారు ఏమో కేఆర్ కట్కూరు రామచంద్రారెడ్డి వారి ఆ కూడా అక్కడనే ఉంది వారు. తర్వాత ముఖ్యంగా భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు సిస్టర్ మల్లు స్వరాజ్యం, మల్లు స్వరాజ్యం ఆ రోజు మొత్తం మీద ఈ ఆంధ్ర మహాసభ ఉద్యమాలకు ఎందుకంటే కేంద్రాలుగా ఉండి వాళ్ళు చేశారు. అటు తర్వాత గ్రామాలకు ఎందుకు పౌరుషంగా వీళ్ళు ఎక్కడైతే వెట్టి జరుగుతుందో, ఏ గ్రామాల్లో అయితే జరుగుతుందో వాళ్ళందరూ కూడా మహిళలు సిద్ధమయ్యారు. ఎందుకంటే పురుషులు ఈ రజాకాలతోని ఎక్కడ అవపడలేని పరిస్థితి, బయటికి తిరగలేని పరిస్థితి, దానికి మహిళలు వీర మహిళలుగా ముందుకొచ్చారు. వాళ్లకు ఈ ఆంధ్ర మహాసభకు సంబంధించినటువంటి వాలంటీర్స్ గిరిల దళాలు సిద్ధమై, ఎందుకంటే మహిళలు కాబట్టి కొంచెం ఫ్రీగా వదిలిపెడతారు, వాళ్ళకు తిండి తిప్పలు ఇచ్చడం చేయటం కోసం దాదాపు 100ల సంఖ్యలో ఆనాడు మహిళలు వచ్చిన మాట వాస్తవం. సరే ఆ చరిత్ర అదంతా నీకు వివరాలుగా చెప్పింది, కానీ చాలా మంది అయితే మా కాడ మా మల్లారెడ్డి గూడెంలో మహిళలు కూడా చనిపోయినటువంటిది ఉన్నది. కాబట్టి చాలా మంది మహిళలు ఉన్నారు, అందులో మీరు అన్నట్టు చాకలతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత రాములమ్మని మా మీరాడ ప్రాంతంలో కూడా చేసినట్టు దాంట్లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇక్కడ భువనగిరిలో సూనా అని మా వారి నరసింహారెడ్డి గారి సిస్టర్ మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి గారు, సూనా గారు, ఇలాంటి కొత్త చాలా మంది చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఆ చరిత్రను ఎందుకంటే దానికి ఆడ అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళని తీసుకొచ్చిన ఒక వీర సైనికులుగా తీసుకొచ్చి తయారు చేశారు. వాళ్ళు రియల్ గా ఎంత పోరాటం చేసినంటే, నేను అందులో రాస్తాడు రావినాయుడు గారు అట్లా రామచంద్ర గారి కారం పొట్లాలు కూడా తీసుకొని వచ్చి, రోకల్ పండ్లను కూడా తీసుకొని వచ్చి వాళ్ళకి అందించి పురుషునిగా పోరాట చరిత్ర అంటే భారతదేశంలో ఇది ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడే చరిత్ర అంటే ఏ చరిత్ర కూడా సాయుధ రైతాంగం జరగలేదు. పిలిపిస్తే అన్నారు ఎక్కడొచ్చిన వీళ్ళ వాయిదాలు కాదు, గ్రామీణ భూస్వాములపై దాడులు చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తుఫాలు గుంజుకొచ్చిర్రు, నాకాలు పోలీస్ స్టేషన్లపై అవి గుంజుకొచ్చుకున్నారు, రాజ్యాంగ ఇతర రాష్ట్రాల నుంచి మందుగుడు సామాను తీసుకొచ్చింది. అది ఒక పెద్ద 1946 నుంచి ఈ చివరి పోరు 50 దాకా నడిచింది. 51 సెప్టెంబర్ 21 దాకా నడిచింది, 25 దాకా నడిచింది. ఇప్పుడు అంతిమంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అంటే ఇంకా తర్వాత కర్ణాటక ప్రాంతం అనేది కర్ణాటకలో అంటే ఆ జిల్లాలు అనేది కర్ణాటకలో కలిసినాయి. సో మరాఠీ కొన్ని డిస్ట్రిక్ట్లు ఏమో మహారాష్ట్రలో కలిసినాయి. మనకు మిగిలిన 10 జిల్లాలు తెలంగాణ అంటే ఇప్పుడు ఆంధ్రలో కలిసింది సార్. సో తెలంగాణ ఈ సపరేట్ గా ఉన్నప్పుడు ఈ ప్రజల ఇంత పోరాటాలు తీసుకున్న తెలంగాణ ప్రజల ఆశయాలు నెరవేరినాయా సార్? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియో చూస్తుంటే మీకు ఇది ఒకటి మాత్రం చెప్పొచ్చు, భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూ సంస్కరణలు భూ సమస్యను చరిత్రపైకి తీసుకొచ్చింది తెలంగాణ సాయుధ పోరాటం. ఆదర్శం భూ సంస్కరణకు నాంది పలికించాలని చూసాను. కౌల్దారి సిస్టాన్ని రద్దు చేసి కౌల్దారులకు రక్షణ కౌల్దారి సిస్టమ్ తీసుకొచ్చింది తెలంగాణ సాయుధ పోరాటం అని చెప్పాలి. 1956లో వచ్చిన భూ సంస్కరణ కానీ 1973లో వచ్చిన భూ సంస్కరణ కానీ దీనివల్ల 1000 ఎకరాలు 1,00,000 ఎకరాలు వీళ్ళు పంచటం తీర్చడంలో కొంత కృషి చేసిన మాట వాస్తవం. ఆడ తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఎట్టి విధానానికి కృషి చేయటం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో తారతమ్యాలు లేకుండా కులాలు లేకుండా కొంత నివారించగలిగారు. ఎందుకంటే ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళు గ్రామీణ పేదలు ఉన్నటువంటి హరిజనులు గిరిజనులు అందరూ ఉన్నారు కాబట్టి ఇది కొంత కుల వ్యవస్థకు వ్యతిరేకం కొంత కృషి చేసింది, అంటరాంతరానికి వ్యతిరేకం కృషి చేసింది. మరి ఈ విధంగా అది కొంత కృషి చేసిన మాట వాస్తవం. అయితే ఆర్థిక అసమానతలు నేటి కూడా కొనసాగుతున్నాయి. కొంతవరకు ఆర్థిక అసమానతలు అప్పటికే 10 లక్షల ఎకరాల భూమి పంపించి జనానికి వచ్చడం వల్ల ఇప్పుడు ఇంకా కూడా జనానికి కొంత ఉండడం వల్ల కొంత ఉపయోగపడిన మాట ఇది తెర మీదకి తీసుకొచ్చింది. ఇది అసలు భూస్వామ్య వ్యవస్థ అనేది లేకుండా చేసింది. జాగీర్దారులని
1950లో రావటంతోనే జాగీర్దార్ వ్యవస్థను రద్దు చేసింది. ఇవన్నీ దేశముఖులకు వాళ్ళు ఉన్నటువంటి దేశ ప్యాండాలు బ్రేక్ చేయడం జరిగింది. సరే, ఇంకా కూడా ఈనాడు ఉన్నటువంటి దీని వల్ల మీరు ఏ అనువాదాలు ఇస్తున్నారంటే భూ సమస్య నేటి కూడా పరిష్కారం కాలేదు. నేటి కూడా దున్నేవానికి భూమి మనం ఏ నినాదం అయితే ఆ రోజు ఇచ్చినామో నేటి కూడా ఇంకా పేదలకి భూములు ఉన్నాయి, అక్రమంగా పోతున్న నేటి కూడా భూ సమస్య పరిష్కారం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. భూ సమస్యతో పాటు నేటికి ఆడ తిండి గూడు అని అన్నం బట్టన్నము ఏది కూడా గూడు లేనటువంటి ఉన్నారు. కాబట్టి వాళ్ళకందరికి గూడు సమస్య అంటే ఇళ్ళ స్థలాలు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇప్పుడు నేటి రాజకీయాల గురించి ఒక క్వశ్చన్ సార్. ప్రెసెంట్ గా మీరు ఈ రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ హైడ్రా అనేది తీసుకొచ్చింది సార్. సో హైడ్రా అనేది అక్రమార్కులకు ఎంతో మంది డబ్బున్న వాళ్ళు, ఇప్పుడు సపోజ్ నాగార్జున గారు ఒక కన్వెన్షన్ సెంటర్ అని పెట్టి ఎన్నో ఎకరాలు కబ్జా చేసి కట్టుకున్నాడు సార్. సో అతన్ని కూల్చివేయడం సిబిఐ నారాయణ సార్ కూడా ఇది కరెక్టే, కూల్చివేయడం కరెక్టే అని కూడా విజిట్ కూడా చేశాడు. కానీ అదే టైంలో పేదలు కూడా కొన్ని స్థలాలు గుడిసెలు కూడా వేసుకుంటారు సార్. సో నాగార్జున కూలగొట్టడం వల్ల ఆయనకేం పెద్ద ఫరాక్ పడదు, ఎందుకంటే ఆయనకు ఇల్లులు ఉన్నాయి, చాలా ఆస్తులు ఉన్నాయి. అదే టైంలో పేదలు కూడా కూలిస్తే వాళ్ళు నడి రోడ్డు మీద ఉంటారు సార్. సో హైడ్రా అనేది ఎట్లా? మేము ఎక్కడైతే పేదలు ఉన్నారో బతు కోసం హైదరాబాద్ లాంటి ఇతర ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఈ ఆడ జాగుంటే ఆడేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మొదట ప్రభుత్వం చేసేది ఏంటంటే పేదలందరికీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నమాట వాస్తవం. పేదలందరికీ వాళ్ళకందరికీ జాగాలు చూపించి ఇప్పుడే ఇందిరమిల్లు అంటారు, 4 లక్షలు 3 లక్షలు అంటారు. ఎంత లక్షలైనా సరే పేదలకు ఇప్పుడు కూడా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ సంవత్సరం మేము 25 లక్షల ఇల్లు కట్టిస్తున్నామని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళకి అందరికి మాత్రం పేదలకు ఆల్టర్నేట్ గా చూపించి, ఎందుకంటే వాళ్ళు తెలుసో తెలియకునో ఏడ జాగుంటే వాళ్ళు వేసుకున్నారు. కానీ రేపు అందులో ఉన్నోని ఇస్తావు లేనోని చట్ట ప్రకారం మరి చెరు శిఖం లోపల ఉంటే దాని లోపల ఉంటే తీయవలసి వస్తుంది. కాబట్టి వాళ్ళు తీసినప్పుడు వీళ్ళకు కూడా తీపిచ్చే ముందు వీళ్ళకి మాత్రం ఆల్టర్నేటివ్ చూపించి ఏర్పాటు చేసి తీయాల్సిందని కమ్యూనిస్ట్ పార్టీ మేము డిమాండ్. అది మంచి డిమాండ్ సార్, ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి అవసరం లేదు, ఇప్పుడు చిన్న వాళ్ళకి చెప్పండి. అయితే ఉమ్మడి తెలంగాణ నైజాం రాష్ట్రంలో 8 జిల్లాలో 46,000 చెరువులు ఉన్నాయి రికార్డు ప్రకారం. ఇవన్నీ కూడా రాను ప్రకృతి వైపరీతాలు, కరువు కడకాలు అనుకోండి, తర్వాత కబ్జాలు అయిపోయినవి ఉన్నటువంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాస్తవంగా ఉంటే తెలంగాణ అన్ని విధాలుగా వర్దిల్లేది, వాటర్ వేడి పడిపోతుంది. ఒక్క హైదరాబాద్ లోపలే నిర్ణయాలు మేము చెప్పేది ఏంటంటే 35,000 3,500 చెరువులు కుంటలు ఉండేదని చెప్తున్నారు. ఇప్పుడు దానికి నిన్న మొన్న చూసిందంటే 700 లేవని చెప్తున్నారు, 600 లేవని చెప్తున్నారు. కాబట్టి దీని అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళు కాకుండా సమగ్రమైనటువంటి వాటర్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఐబీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, హైదరాబాద్ కాబట్టి జిహెచ్ఎంసీ సంయుక్తంగా చేసుకొని హద్దులను నిర్ణయించేసి వాటిని చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ పెరిగింది కాబట్టి వాళ్ళు వచ్చి కబ్జాలు వేసుకున్నమాట వాస్తవం. మేము కూడా పేదలు చాలా మంది వచ్చి ఎక్కడైతే ప్రభుత్వ భూములు నేను చెరలేపిస్తలేము, ఎక్కడైతే ప్రభుత్వములు కబ్జాలు అవుతున్నాయో అక్కడ భూదానోద్యములు ఉన్నాయో వేరే వాళ్ళు ఆక్రమణ చేసుకో రియల్ ఎస్టేట్ అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళకి ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్ళకందరికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందికి మనం ఈ విధంగా ఏపించినాం, మొదటి చేపిస్తున్నాం, ఇప్పుడు కూడా ఏపిస్తున్నాం. అది హైడ్రాని మాత్రం స్వాగతిస్తున్నాం. ఓకే సార్, ఇంకోటి సార్, ఇది ప్రపంచ రాజకీయాలు చూస్తే ఇప్పుడు మొన్న రీసెంట్ గా బ్రిటన్ అంటే ఇప్పుడు ఇంగ్లాండ్, సో కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న పార్టీ లేబర్ పార్టీ సార్. సో ఇదివరకేమో కన్జర్వేటివ్ పార్టీ ఉండే, దాదాపు ఒక 15 సంవత్సరాలు కన్జర్వేటివ్ పార్టీ, ఒక క్యాపిటలిస్ట్ పార్టీ కన్జర్వేటివ్ పార్టీ. సో బ్రిటన్ లో లేబర్ పార్టీ అంటే వామపక్ష భావజాలం ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చింది సార్. ఇంకో G7 కంట్రీ అయిన ఫ్రాన్స్ లో కూడా స్నాప్ పోల్స్ అని ఒక రీసెంట్ గా స్నాప్ పోల్స్ పెడితే దాదాపు కమ్యూనిస్ట్ పార్టీ లెఫ్ట్ వింగ్ పార్టీ కూడా దాదాపు ఎక్కువ సీట్లను గెలుచుకున్నది. సో ఇప్పుడు G7 ప్రపంచ రాజకీయాలలో G7 కంట్రీస్ లో దాదాపు అందరు ప్రెసిడెంట్ల మీద, అందరు పార్టీల మీద వ్యతిరేకత నడుస్తుంది సార్. సో దానికి ఆల్టర్నేటివ్ గా కమ్యూనిస్టులు అనేది చాలా ముందుకు కూడా వస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. సో దాన్ని ఎలా చూస్తారు సార్ మీరు? ఎక్కడనైతే ప్రజల యొక్క
మనలు పొందిన ప్రభుత్వాలు ఎప్పుడైనా కానీ కొంతకాలం ఉంటాయి. ఎక్కడైతే ప్రజల మీద రిప్రెషన్ అవుతుందో లేదా భారాలు పోతుంటాయో అసంతృప్తి పెరుగుతాయి. అది ఒకటి ధర పెరుగుదే ఉండొచ్చు, నిరుద్యోగ సమస్య ఉండొచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ఏమంటారు కదా అవినీతి అక్రమాలు లంచగొడి పాలనా వైఫల్యాలు ఎక్కడ చూసినా ఉంటది కదా. ఇవన్నీ ఉన్నప్పుడు తప్పకుండా లేబర్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ వ్యతిరేక వస్తుంది. నేను ఉదాహరణ చెప్తాను. 30 సంవత్సరాలు మేము పశ్చిమ బెంగాల్లో మేము ఉన్నాం, ఉన్నాం. కానీ ఎందుకు కొన్ని అక్కడ ల్యాండ్ ఇష్యూస్ మీద ఈ విధంగా కార్పొరేట్ శక్తులకు ఇచ్చిన పెద్ద వచ్చింది. అలాంటి కొన్ని ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని ఎప్పుడైతే పేదరికం ఉంటుందో, ఎక్కడైతే అణచివేత ఉంటుందో, ఎక్కడైతే పౌర హక్కులు లేకుండా ఉంటాయో, ఎక్కడైతే ధరలు పెరుగుతున్నట్టు, ఎక్కడైతే కార్మిక వర్గ సమస్యలను పరిష్కరించకుండా నియంత్రిస్తూ ఉంటారో అవి తప్పకుండా రివర్ట్ వస్తాయి. కానీ ఇక్కడ మాత్రం మీరు అన్నట్టు బ్రిటన్లో గత ప్రభుత్వాలు అనుసరించే విధానాల వల్ల ఎన్నికలప్పుడు ఆ ప్రభుత్వం ఆ విధానాలు చేయలేదు కాబట్టి నెక్స్ట్ వీళ్ళకి ఆల్టర్నేట్ గా ఉంటది. ఇక్కడ కూడా ప్రాంతీయ పార్టీలు వస్తున్నాయి. కానీ వాస్తవంగా చెప్పాలంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఐక్యంగా ఉంటే ఒక బలమైనటువంటి పోతుండేది. కాబట్టి దురదృష్ట కొద్ది కమ్యూనిస్ట్ పార్టీ చీలిన ఈ సిద్ధాంతాలు రాద్ధాంతాల పేరు మీద ఐక్యంగా లేకపోవటం, అది వాళ్ళు అవకాశం చూసుకుంటున్నారు. అయినా ఎప్పటికైనా కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడైనా ఎక్కడైతే పేదరికము, అసమానతలు, దరిద్రము, అణచివేతలు తప్పకుండా ఉంటది. ఆ విధంగానే అక్కడ లేబర్ పార్టీ రావటం, ఆ విధంగా ఫ్రాన్స్ లో కూడా ఒక నూతన మార్పు రావటం ఇక్కడనే కాదు, లాటిన్ అమెరికా దేశాలలో చాలా మార్పులు వచ్చినాయి. అదే విధంగా ఆఫ్రికన్ దేశాల్లో చాలా మార్పులు మారుతున్నాయి. ఇలాంటివి ఎందుకంటే ఒక ప్రభుత్వం ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఏదైతే ఇప్పుడు నీకెందుకు మన కాడ మన తెలంగాణ రాష్ట్రంలోనే కొత్తగా టిఆర్ఎస్ ఏర్పడ్డది, ఉత్సాహంగా ముందుకైనా 2వ టర్ములు ఇచ్చినాం. కానీ ఏం మార్పు అవుపడతలేదు. నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది, అవినీతి సమస్య పెరిగిపోతుంది. ఇచ్చిన వాగ్దానం ఇవ్వలేదని మార్పు తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం చేయకపోతే ఈ ప్రభుత్వం కూడా తెచ్చింది. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ అనేది అంటే వాస్తవంగా ప్రజలకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో అయితే ఇంకోటి కూడా అవసరం ఉంది. ఎన్నికల గురించి అనవసరమైన వాగ్దానాలు ఇచ్చి కాకుండా వాస్తవంగా అమలు చేయ వాగ్దానాలు ఇస్తుండాలి, ప్రజలకు అందుబాటులో చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే సార్, మీరు ఇంత టైంలో కూడా థ్యాంక్ యూ. నేను ముఖ్యంగా మీ టీబ్యాక్ రావటం, మేము ఉదయం నుంచి టైర్డ్ అయిపోవటం, నాకు ఒకసారి సడన్ గా ఈ వీక్ తర్వాత కొంచెం మంచి టైం తీసుకొని మంచిగా వేరే చాప్టర్ మీద తీసుకుంటాం. షూర్ సార్, థ్యాంక్ యూ సార్.